బ్రేకింగ్ న్యూస్ విజయవాడ నేషనల్ ప్లే స్కూల్ ఘటనపై అధికారులు స్పందించారు. చిన్నారిపై యాసిడ్ దాడి ఫిర్యాదుతో డిఓ విచారణకు ఆదేశించారు. ఎంఈఓ వెస్ ఎంఆర్ఓతో విచారణ కమిటీ వేశారు. విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్లో ఎంఈఓ విచారణ జరుగుతోంది. చిన్నారి ఇంటికి వెళ్లి ఎంఈఓ వెస్ ఎంఆర్ఓ వివరాలు సేకరించారు. స్కూల్ ప్రిన్సిపల్ నుంచి వివరణ తీసుకున్నారు. విజయవాడలో నేషనల్ ప్లే స్కూల్ ఘటనపై అధికారులు చాలా సీరియస్ గా స్పందించారు. చిన్నారిపై యాసిడ్ దాడి ఫిర్యాదుతో డిఈఓ విచారణకు ఆదేశించారు. చిన్నారికి వైద్య చికిత్సను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో విద్యాశాఖ అధికారులు ఆ చిన్నారి ఇంటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఎంఈఓతో పాటు బెస్ట్ ఎంఆర్ఓతో విచారణ కమిటీ వేశారు. విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్లో ఎంఈఓ విచారణ జరుపుతున్నారు. చిన్నారి ఇంటికి వెళ్లి ఇటు ఎంఈఓ వెస్ట్ ఎంఆర్ఓ వివరాలు కూడా సేకరించారు. స్కూల్ ప్రిన్సిపల్ నుంచి వివరణ తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఎంఆర్ఓతో పాటు విద్యాశాఖ అధికారులు చేస్తున్న విచారణకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎటువంటి వివరాలు బయటకు వస్తున్నాయి ఈ విచారణలో? చిన్నారిపై టీచర్ యాసిడ్ పోసారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డిఓ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం నేషనల్ ప్లే స్కూల్ వద్దకు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎంఈఓ ప్రస్తుతం అంతా పడ్డారు. సార్, విచారణకి ఆదేశించారు, మొత్తం కూడా ఇప్పుడు విజిట్ చేశారు, మొత్తం పరిస్థితిని చూశారు. ఏమనిపిస్తుంది సార్? మొత్తం మీ ఎంక్వైరీలో ఎటువంటి వాస్తవాలు బయటకు రావు? మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం ఈ పాఠశాలని ఎంక్వైరీకి వచ్చామండి. అలాగే ప్రిన్సిపాల్ గారి రిపోర్టు, అలాగే ఆయమ్మ రిపోర్టు, క్లాస్ టీచర్ రిపోర్టు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మేము పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆ పాప పరిస్థితిని కూడా చూసాము. మాకు కొంచెం బాధ అనిపించింది. ఆ ప్రైవేట్ పార్ట్ అంతా కూడా బర్న్ అయి ఉంది. పాప కూడా అల్లాడిపోతుంది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నివేదికను మా గౌరవ డిఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే చిన్నారి ఇంటికి వెళ్ళడం జరిగింది. పాప కండిషన్ చూసారు. 10 రోజుల పైగా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇంకా 6 నెలల పాటు ఇంకా రెస్ట్ అవసరం అంటే వైద్యులు చెప్తూ ఉన్నారు. అంటే మీకు ఆ తల్లి ఏం చెప్పారు సార్? యాక్చువల్లీ అండి, మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, డాక్టర్లు వచ్చారు, వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేయటం జరిగింది. తల్లి మాతో చెప్పటం ఏంటంటే మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, అలాగే పాఠశాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు ఫర్దర్ జరగకూడదని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే నేషనల్ ప్లే స్కూల్ మీరు విజిట్ చేశారు, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కండిషన్ ఏ విధంగా? మేము బాత్రూమ్ కూడా విజిట్ చేసామండి. మేము విజిట్ చేసినప్పటితో ఈరోజు ఉదయం అన్నీ కూడా క్లీన్గానే ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ బాత్రూంలో అయితే మాకు కనపడలేదు. ఏదేమైనా కూడా పిల్లలకి సరిపడా బాత్రూంలు లేదనేది మేము కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయా సపోర్ట్తోనే వెళ్ళాలి. ఆయా లేకుండా పంపించడం కూడా యాజమాన్య యొక్క నిర్లక్ష్యాన్ని గుర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని మా పై అధికారులకి నివేదిక సమర్పించడం జరుగుతుంది. సార్, అంటే ప్రస్తుతం విజిట్ చేశారంటే ప్లే స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం 30 మంది సంబంధించి ఏదైతే ప్రతి పిల్ల కానీ అటు బాత్రూమ్కి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఆయా సపోర్ట్ ఉండాలనుకో, కానీ ఎక్కడా కూడా ఆయా లేనట్టుగా చూస్తుంది. అయితే సార్, ఇది ప్లే స్కూల్ ఏం కాదు, ఇది యూపీఎస్ స్కూలు. ఎల్కేజీ నుంచి 7th వరకు రన్ అవుతుంది. మనకు చిన్నపిల్లలు కాబట్టి 1:20 20 మంది పిల్లలకి ఒక ఆయా ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎలాంగ్ విత్ ఆయా తోడుతూనే తీసుకెళ్ళాలి. అది లేకుండా పాపను పంపించడం కూడా యాజమాన్య యొక్క నిర్లక్ష్యాన్ని మేము గుర్తించడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది?
స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా మేము వివరణ తీసుకోవటం జరిగింది. వారు చెప్పటం ఏంటంటే ఈ పాప రెగ్యులర్గా డైపర్తో వస్తుంది కాబట్టి డైపర్ వల్ల వచ్చినటువంటి ర్యాషెస్ అని వారు చెప్పటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది. వారి యొక్క నివేదికను కూడా డిఎంఏ అండ్ హెచ్ఓ గారికి సమర్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. సార్ అంటే ఎప్పటిలోగా రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇరువురు చెప్పింది అన్నారు, మీరు అక్కడ నేరుగా విజిట్ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ పాఠశాలకి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సంఘటన జరిగి 10 రోజులైనా కూడా మా పై అధికారుల నోటీస్ అంటే విద్యాశాఖకి తెలియపరచకపోవటము, దాని మీద మేము ఆల్రెడీ కూడా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఆ షోకాజ్ నోటీస్కి వివరణ కూడా 2 రోజులు ఇవ్వమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మా నివేదికని ఈరోజు మేము సాయంత్రం లోపు గౌరవ డిఈఓ గారికి సబ్మిట్ చేస్తాం. అయితే ఇప్పటికే విచారణకు నరసింహ టీచర్ ఎక్కడ ఉంది? టీచర్ తో మాట్లాడారా? నరసింహ ఆరోపణలు వచ్చిన టీచర్ తో అధికారులు మాట్లాడారా? ఆ టీచర్ నేరుగా ఏం చెప్పింది? సార్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఏదైతే మీకు సంబంధించి మొత్తం ఏదైతే విచారణ చేశారో కానీ ఎవరైతే తల్లి చెప్తూ ఉన్నారో ఆ టీచర్కి సంబంధించి టీచర్తో మీరు మాట్లాడడం జరిగిందా? ఏం చెప్పారు? పేరెంట్ చెప్పటం ఏంటంటే అన్నపూర్ణ అనే టీచర్ గారి పేరు చెప్పటం జరిగింది. ఆ అన్నపూర్ణ గారితో కూడా నేను క్లియర్గా మాట్లాడాను. తను ఏమంటున్నారంటే ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. సరే, తన యొక్క వివరణ కూడా తీసుకోవటం జరిగింది. సార్ అంటే అక్కడ తల్లి చెప్తున్న దాని ప్రకారం కొట్టారు అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొట్టడం వల్లే గడ్డం కింద ఒక దెబ్బ కూడా ఉంది, దాని తర్వాత యాసిడ్ పోసారు, అందువల్ల ఇంత దారుణం జరిగిందంటూ కూడా చెప్తుంది. ఆ తల్లి చెప్పటం కూడా మాతో కూడా అదే చెప్పారు. అన్నపూర్ణ అనే టీచర్ గారు గోరుతో గుద్దటం జరిగింది. దానివల్ల ఏంటంటే గడ్డం కింద గాయం కూడా అయింది. టీచర్ గారు కూడా పిల్లల్ని కొడతారని చెప్పడం జరిగింది. మా పై అధికారి లేక మౌఖిక ఆదేశాల ప్రకారము ఆ అన్నపూర్ణ టీచర్ కానీ అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్న ఆయాను కూడా ఈరోజు విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. అంటే పిల్ల కూడా చెప్తూ ఉంది టీచరే పోసారని చెప్తూ ఉన్నారు. అదే పిల్ల నాతో అయితే చెప్పలేదు, బట్ పేరెంట్ అయితే చెప్పారు. ఆ టీచర్ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. ఆమెను అలాగే ఆయమ్మని ఇద్దరిని కూడా ఈరోజు విధుల్లో నుంచి తొలగించడం అయింది. అయితే ఇప్పటికే విద్యాశాఖ అయితే దీనిపైన సీరియస్గానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే బాధ్యులు వారి మీద యాక్షన్ తీసుకుని ఇప్పటికే స్కూళ్ళకి సంబంధించి షోకాజ్ నోటీస్ కూడా రెడీ చేస్తారు. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే ఏదైతే 9 గంటల 40 నిమిషాలకి స్కూల్లో ఇక్కడ దింపిన తర్వాత స్కూల్ నుంచి ఎవరైతే తల్లికి ఫోన్ వెళ్ళడం జరిగింది, మీ పిల్ల బట్టలు తడిసిపోయాయి, వేరే జత తీసుకురండి, డైపర్ కూడా తీసుకురండి అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ 11 గంటల 40 నిమిషాలకి ఆమె అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ అక్కని పంపించడం జరిగింది. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళ అక్క పైన అక్క ఏదో చేసి ఉంటారనేది కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రచారం కూడా జరుగుతున్నారు. కానీ వారు గొడవ పడుతూ ఉన్నారు. చెప్పండి. ఓకే నరసింహ, ఓకే మీరు అక్క సంబంధించి 11 గంటల నుంచి స్కూల్ ఫోన్ వచ్చిన తర్వాత నేరుగా ఆమె రావడం జరిగింది. అమ్మ అసలు ఆ రోజు మీరు వచ్చారు డ్రెస్ తీసుకొని, ఏం జరిగింది అసలు? సార్ ఆ రోజు వచ్చిన రోజు సుజాత టీచర్ గారు అక్కడికి తీసుకొచ్చా, క్యారేజ్ బాక్స్ అను కవర్ సంచిలో తీసుకొని వచ్చాను సార్. టీచర్ గారు ఏమన్నారంటే అమ్మ కూర్చో, ఆయమ వచ్చి కడిగిద్ది అని చెప్పారు. ఆ రోజు కడిగిద్దని చెప్తే నేను సరే మేడం గారు అని చెప్పి ఇక్కడే కూర్చున్న తర్వాత సరే ఒక 10 నిమిషాలు పావుగంట చూసాను, రాలేదు. 10 నిమిషాలు నాకు చూసా కూర్చొని, రాకపోతే మేడం ఏమన్నారంటే నువ్వు వెళ్ళి వాష్ చేసి పిల్లని తీసుకొని వచ్చాయమ్మా అన్నారు. నేను వెళ్ళేటప్పటికి పాప కింద కూర్చొని గజ వణుకుతుంది. ఏం మేడం గారు ఇలా వదిలేశారని అన్నపూర్ణ టీచర్ గారు నేను అడిగాను. అడగంగా ఆవిడ ఏమనిందంటే నాతో, అమ్మ ఆ పాప అదే సోప్ ఆయిలు, పెనాయిలు, బ్లీచింగ్ పౌడర్ అన్ని కింద పరేసి ఆడుతుంది అన్నారు. మీరు ఆడుతున్నప్పుడు మీరు లోపలికి తీసుకురావాలి, మీరు పెద్దవాళ్ళు, మీరు స్కూల్ టీచరు, మీరు ఆడుతున్నప్పుడు ఎందుకు వదిలేశారు? స్కూల్ నుండి లోపల నుండి బయటికి తీసుకురావాలి, బయటకు వచ్చి కూర్చోబెట్టాలి కదా అని చెప్తే, నేను వెళ్ళేటప్పుడు బట్టలు లేవు, పిల్ల డైపర్ లేదు, బట్టలు కిందేసి ఉన్నాయి, పిల్ల వణుకుతుంది. ఆ అమ్మనే నేను ఫోటో తీశాను. ఎందుకులే ఇదేంటో ప్రాబ్లం లాగుందని ఫోటో తీస్తే ఇప్పుడు మేడం గారు ఏమన్నా మాట్లాడారు, నువ్వే చేసావు మొత్తం అని అడిగారు నన్ను. నా కూతురిని నా పిల్లల్ని నేను ఎందుకు చేసుకుంటే సార్ అలాగా? ఈ స్కూల్లో ఏదైతే జరిగిందో ఈ స్కూల్లోనే జరిగింది మొత్తం. మరి ఏ కెమికల్ పోసారో నాకు తెలియదు, సస్పెక్టెడ్ కెమికల్ అని చెప్పారు. అంటే డైపర్ తీసుకొచ్చారు, డైపర్ వల్ల ర్యాషెస్ వచ్చాయని చెప్తూ ఉన్నారు. డైపర్ వల్ల ర్యాషెస్ వచ్చిందంటే సార్ ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్ గ్లోజమ్ హాస్పిటల్ వాళ్ళు ఈ సస్పెక్టెడ్ కెమికల్ అని ఇచ్చారని చెప్పి ఎందుకు ఇస్తారు సార్? ఎందుకు అలాగా? ఇప్పుడు డైపర్ల వల్ల అయిందమ్మా అని చెప్పి వాళ్ళు ఇస్తారు కదా, ఇప్పుడు అది ఒక పాయింటే కదా. ఇప్పుడు డైపర్ల వల్ల అయిందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కదా, మరి అలా చెప్పలే సార్ వాళ్ళు.
మామూలుగా ఏదో నోట్ ఇస్తారు కదా రాసింది, ఆ నోట్లో కూడా ఇప్పుడు స్కూల్ దాంట్లో కూడా ఉంది సార్, అందులో బుక్లో కూడా ఇలా జరిగింది, ఇలా దీన్ని సస్పెండెడ్ కెమికల్ ఇక్కడ యూజ్ చేశారు కాబట్టి పాపకి ఇలా స్కిన్ మొత్తం కాలి లేయర్ మొత్తం ఊడిందని చెప్పారు. అప్పుడు మీరు రావడం జరిగింది, మీరు పిల్ల కండిషన్ కూడా చూసారు, వణుకుతూ ఉందని చెప్పారు. ఆ సమయంలో అడిగిన సమయంలో ఏం చెప్పారు? ఆ టీచర్ గారు ఏం చెప్పారంటే, ఒక అరగంట అయింది అమ్మ కూర్చొని అక్కడ అన్నారు. కూర్చున్నప్పుడు మీరు ఆ పిల్లని లోపలికి తీసుకురావాలా లేదా సార్? తప్పా కాదా సార్? అది తప్పే కదా సార్. అది లోపలికి తీసుకురాకుండా అలాగే వదిలేస్తే నేను ఏం చేశానంటే సోపాయిలు అదంతా పోస్తుంటే 2-3 బకెట్లో నీళ్లు పోసాను. నీళ్లు పోసి బయటికి అలా నీళ్లు పోసి నేను జారి పడిపోతుంటే ఆ మిస్ గారు నన్ను పట్టుకున్నారు. ఎవరు? అన్నపూర్ణ గారు. నన్ను పట్టుకోగానే నేను మెల్లగా పక్క నుండి వెళ్ళి నీళ్లు కొట్టి పిల్ల మీద కూడా ఒళ్ళు మీద నేనేమో ఇలా జస్ట్ ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇలా కుమ్మరించి బట్టలో ఏం చూడలే. పిల్ల ఒళ్ళు ఎలా ఉంది ఏంటి, బాత్రూమ్ కడగడం అలాంటి ఏం చేయలే. నేను గౌన్ ఇలా దిగేసి తీసుకుని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేపటికి ఇక్కడ కింద దెబ్బ తగులుంది, ఇక్కడ దెబ్బను ఇదంతా చెంప వాసి కన్ను ఎర్రగయింది. వాళ్ళ పాప మా చెల్లి వెళ్ళి ఏం జరిగింది, ఎందుకు ఇలా కన్నుంత వాసింది, పడిపోయారా, పడేశారా, కొట్టారా ఎవరైనా ఏంటి అని గబగబా పిల్లని తీసుకొని వచ్చి మాట్లాడింది మిస్ గారితో. ఎవరితో? సుజాత మిస్ గారితో మాట్లాడిన తర్వాత ఇంకా ఆ మిస్ గారు ఏమన్నారు, ఇంకా కూర్చోమా నేను ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేస్తే 10th క్లాస్ దగ్గర ఉన్నారు మేడం గారు అన్నారు. అంటే ఆ తర్వాత వెనక పాటలో ఎటువంటి పరిస్థితి ఉందండి? అప్పుడు నేనేం చూడలేదు సార్. అసలు నేను అప్పుడు ఏమీ చూడలేదు. ఏమీ నేను చూసిందంటే ఏమీ లేదు. నేను జస్ట్ ఇలా పైనుండి నీళ్ళు పోసారు కాబట్టి నాకు ఆ స్కిన్ లోపల కాలిందన్న సంగతి నేను చూసుకోలేదు. నేను వచ్చి 5 నిమిషాలు కూర్చున్నా ఇక్కడ. మేడం గారు ఏంటండి ఇలా పాప బాత్రూమ్కి వెళ్తుంది, పోయినసారి కూడా అట్లాగే బాత్రూమ్కి వెళ్తే కడగలేదు ఎవరు అంటే, ఆ మేడం గారు ఏమన్నారంటే ఒక ఆయమ లేదమ్మా బయటికి వెళ్ళింది, సుజాత మేడం గారు బయటికి వెళ్ళిందని చెప్పింది. అప్పుడు చెప్తే నేను కూర్చున్నా 10 నిమిషాలు. లోపలికి వెళ్ళే ముందు 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని మాట్లాడి వెళ్ళాను. నేను అటు నుండి వచ్చేటప్పుడు కూడా 10 నిమిషాలు కూర్చొని నేను ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా నేను ఆ విషయం గురించి ఖండించేదాన్ని, ఆ విషయం గురించి అడిగేదాన్ని. నాకు అలాంటి ఏం చెప్పలేదు, నేను చూడలేదు కూడా. నేను చూడకుండా నేను ఇంటికి వెళ్ళేపటికి మా పాప ఇంజక్షన్ చేయించాను తీసుకెళ్ళి. మేడం గారు వచ్చారు. మేడం గారు ఏం తప్పు చేయకపోతే మా పిల్లలు స్కూల్ రెప్యుటేషన్ పోయిద్దని నాకు చెప్పారు. స్కూల్ రెప్యుటేషన్ పోద్దని సరే నేను అప్పటికి మేమేం కేసు అలాంటివి ఏం పెట్టలేదు సార్. ఎమ్మెల్సీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీ కింద మాచవరం పిఎస్లో తీసుకున్నారు. మాచవరం పిఎస్లో ఆ ఎమ్మెల్సీ కేసు కింద తీసుకొని వచ్చిన కాడి నుంచి ఒక్కసారి బాత్రూమ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఒకసారి? ఎందుకంటే ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు, మీరు తీసుకురావడం వల్లే ఇది జరిగింది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి ప్లేస్లో కూర్చుంది సార్. ఇక్కడ ఈ ప్లేస్లోనే కూర్చుంది పాప. ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చుంటే ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చుంది సార్. ఇక్కడ కూర్చుని గజ్జ వణుకుతుంది సార్. ఇదంతా సోపాయిలు మొత్తం సార్. ఇక్కడ లిక్విడ్స్ డబ్బాలు అన్ని వరుసగా ఉన్నాయి సార్. వరుసగా ఇక్కడ ఆ ప్లేస్లో అన్ని లిక్విడ్స్ డబ్బాలు వరుసగా ఉన్నాయి. లిక్విడ్ డబ్బాలు కింద కూర్చుంది పాప. వణికిపోతుంది పాప. ఆ గుడ్డ పెట్టుకుని వణికిపోతుంటే పాప ఏం జరిగింది పాప, నువ్వు ఎందుకు అలా వణికిపోతున్నావు అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ఆ మిస్ గారు అక్కడ ఉంచొని ఆ పిల్లని రమ్మని చెప్పారు లోపలికి 4-5 సార్లు. రాలేదు, వదిలేసాను అనింది. ఎందుకు వదిలేస్తారు మేడం, ఆ పిల్ల చిన్నపిల్ల కదా, మీరు అలా వదిలేస్తే ఆ పిల్లకి ఏంటి మేడం అని చెప్పేసి నేను అన్నాను. అంటే అక్కడ ఇట్లా మెల్లగా పక్క నుండి వెళ్ళబోతుంటే ఇక్కడ నేను జారితే ఆ మేడం చెయ్యి ఇలా పట్టుకుంది, నాది పడిపోతానని పట్టుకుంటే నేను ఇక్కడ నుండి పక్క నుండి ఎలా వెళ్ళి దీంట్లో అదే ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇదంతా మొత్తం కొట్టాను. ఇవన్నీ నీళ్ళు కొట్టుకొని నేను నీళ్ళు కొట్టిన తర్వాత చీపురు కూడా కింద పడేసి ఉంటే పైకి పెట్టుకొని ఆ పిల్లని తీసుకుని వెళ్ళడానికి ఒకే ఒక బకెట్ నీళ్ళు అక్కడ బాత్రూంలో నీళ్ళు పట్టి ఇలా పిల్ల మీద ఇలా వంపి గౌన్ వేసుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఏమన్నారంటే నేనేదో చేశానని చెప్పి నా మీద అబండాలు మోపుతున్నారు సార్ ఈ స్కూలు. అలా చేయాల్సిన అవసరం నాకేంటి? అదేమనంటే మా మరిదికి నాకు పడదని అబండాలు మాట్లాడి నా స్కూల్ రెప్యుటేషన్ గురించి ఆలోచించాక సార్ నేను సరేలే జరిగింది, చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని వదిలేస్తే ఇప్పుడు నేను చేశానని చెప్పి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్ మేడం ఉషారాణి గారు. ఇప్పుడు ఆ సమయంలో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత పిల్ల మీరు చెప్తున్న దాని ప్రకారం చెంప రైట్ సైడ్ మొత్తం కూడా కన్ను మొత్తం వాసిపోయి ఉంది, కింద పడిపోయింది పాప, కింద పడిపోయింది 4-5 సార్లు కింద పడిపోయిందని చెప్పింది. కింద పడిపోతే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చూస్తున్నారు అని చెప్పి నేను అడిగాను. ఈ పార్ట్ మొత్తం కూడా ఉన్నాయి మేడం, అంటే ఇక్కడ కెమికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి చివరి దాకా సోపాయిలు, పెనాయిలు, ఇంకోటి ఏదో పౌడర్ ఏమంటారు కింద మనం ఫ్లోర్ క్లీన్ చేస్తాం, బాత్రూమ్ క్లీన్ చేస్తాం, బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కింద పడేసి ఉన్నాయి. పాప కూడా అక్కడే కూర్చుంది. ఆ బ్లీచింగ్ పౌడర్ ఎంత చిక్కగా అంత ఆయిల్ అంతా పడిపోయి 5 లీటర్ టిన్ను పాప మోయగలదా, మోసి తీయగలదా? అంటే మీరు వచ్చేసరికి నురుగుతో కూడా ఉన్నట్టుగా మొత్తం నురుగుతూనే ఉంది సార్. అప్పుడే అందుకే నేను ఫోటో తీసాను సార్. అలాగా
ఇలా చేస్తే మేమేం చేయగలం సార్? ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఇక్కడ నుంచి మీరు నేరుగా వెళ్ళడం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఇక్కడ నుండి నేరుగా ఇక్కడ 10 నిమిషాలు కూర్చున్నా సార్. ఏ మేడం ఏంటి మేడం ఇదంతా నొరగా ఎన్ని పారిపోసారు, స్కూల్ ఆయం ఇంకా రాలేదంటే సుజాత మేడం గారితో మాట్లాడాను. ఆ మేడం గారు ఏమన్నారంటే సర్లే కూర్చున్నాను, 10 నిమిషాలు మాట్లాడాను. నేను కూడా మాట్లాడిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర పాపని తీసుకొని ఇంటికి వెళ్ళాను. పాప ఒళ్ళంతా ఇలా పోసుకుందంట పాప అని చెప్తే సరే అని చెప్పి మా చెల్లి ఏమనిందంటే ఇంకా అమ్మాయి సరేలే అని చెప్పి సరే పడికి ఇదంతా చంపంతా వాసి కింద నుండి రక్తం వస్తుంది. నేను అక్క నువ్వు చూడలేదా నన్ను అడిగింది. నేను ఎంత మొత్తం పడిపోయింది, లిక్విడ్ పడిపోయింది కదా, ఇదంతా లిక్విడ్ పడిపోయింది, నేను అది చూసుకోలేదు. నేను అసలు మామూలుగా ఒంటి మీద ఏదో నొరగనుకున్నా, బాత్రూమ్ అంటింది ఒళ్ళంతా అని చెప్పింది. ఎవరు టీచర్ గారు ఒళ్ళంతా బాత్రూమ్ పూసుకుంది అందుకనే అలా ఉంది అని చెప్పింది. చూడొచ్చు ప్రస్తుతం ఇదంతా కూడా ఒక మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత పిల్ల ఇక్కడ దాదాపు అర్ధగంట సేపు ఆడుకున్నట్టుగా చెప్తున్నారు, కానీ ఆ సమయంలో నురుగుపోయింది. కానీ అప్పుడు ఆయా కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఒకసారి స్కూల్ దగ్గరకు లోపలికి కూడా వెళ్దాం అంటే సిచ్యువేషన్ అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే పిల్ల ఇక్కడికి సంబంధించి మొత్తం ఇదంతా కూడా ఇక్కడ ప్లే ఆడుకుంటుంది, వచ్చిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అధికారుల విషయాలకు సంబంధించి దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు వీళ్ళు చెప్తున్నది వింటూ ఉన్నారు, అంటే ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం వింటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అసలు? సార్ 23వ తారీఖున పాప స్కూల్కి రావడం జరిగింది సార్. 23వ తారీఖు ముందు 3 రోజులు స్కూల్కి పాప రాలేదు సార్. 23వ తారీఖు ముందు 3 రోజులు రాలేదు. పెద్దమ్మని స్కూల్కి ఎందుకు రాలేదంటే ఆ పాపకి డైపర్ ఇన్ఫెక్షన్ అయింది, తగ్గాక పంపిస్తాం మేడం అని చెప్పారు సార్. సరే అమ్మ పూర్తిగా తగ్గాకే పంపించండి అని ఆవిడకి చెప్పడం జరిగింది. జరిగాక 4వ రోజు స్కూల్కి తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చాక ఆ పాపను కొంచెం లేటుగానే తీసుకొస్తూ ఉంటుంది, కరెక్ట్ టైంకి తీసుకురాదు. తీసుకొచ్చాక 12-12:30 లోపు ఆ పాప ఆ రోజు కూడా డైపర్ ఇన్ఫెక్షన్ అని మళ్ళీ డైపర్ వేసే పంపించారు సార్. డైపర్ ఇన్ఫెక్షన్ అయితే ఆ పాప వాష్రూమ్కి, టాయిలెట్కి, లెట్రిన్ మొత్తం డైపర్లోనే వెళ్ళింది సార్. వెళితే పైన ఫ్రాక్ తడిచిపోయింది సార్. తడిచిపోతే వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి అమ్మ ఏదైనా అయితే ఆవిడకే చేయమంది, మేము ఆవిడే జాయిన్ చేసింది, ఆవిడకే చేస్తాం సార్. చేస్తే ఫ్రాక్ తీసుకొని రమ్మ, పాప డ్రెస్సు కొద్దిగా తడిచిపోయింది తీసుకురమ్మంటే అమ్మ లంచ్ టైం కాబట్టి క్యారేజ్ తీసుకొని ఇప్పుడే వస్తున్నాం మిస్ గారు అని చెప్పి రావటం జరిగింది సార్. జరిగి మామూలుగానే వచ్చి ఒక 2 నిమిషాలు కూర్చొని లోపలికి వెళ్ళి ఫోటోలు అదే ఆ పాపకి 12-12:30 మధ్యలో కదా సార్ స్కూల్ వదిలిపెట్టే టైం అయ్యడంతో ఈ టీచర్స్ ఆ పాపని పెద్దమ్మకి అప్పచెప్పి ఆయమ్మ పైన బాక్సులు తీయటానికి వెళ్ళి నేను చూసుకుంటానే వెళ్ళిపోమంది. వెళ్ళిపోయాక ఈ టీచర్స్ పిల్లల్ని పంపించేటటువంటి దీనిలో ఉన్నాక ఆ పాపని మామూలుగానే ఆ పెద్దమ్మ మామూలుగానే నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళింది సార్. ఆ పాపని ఎత్తుకోవటం కానీ ఏంటి ఇలా జరిగిందని మాకు ఇన్ఫామ్ చేయటం కానీ ఏమీ చేయలేదు సార్. తర్వాత హాస్పిటల్లో ఫీజు కూడా కట్టారని తెలుస్తుంది. ఒక్క నిమిషం సార్. ఆ పాపను నడిపించుకుంటా వెళ్ళడం జరిగింది. జరిగాక ఇవన్నీ కూడా మీకు సీసీ ఫుటేజీలు ఉన్నాయి సార్. నడిపించుకుంటా వెళ్ళినటువంటి సీసీ ఫుటేజీలు అన్నీ మీకు కనపడతాయి, మీకు చూపిస్తాం కూడా ఆధారాలు. వెళ్ళిన గంటకి మళ్ళీ గంటకో అరగంటకో మళ్ళీ తిరిగి ఏంటి దెబ్బండి అని వచ్చిందండి సార్. ఏం దెబ్బమ్మా అసలు మాకేం తెలియదు, ఇక్కడ పరిమాలు ఎవరు కొడతారు ఏంటని చెప్పి అంటే ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిందంట. మళ్ళీ 1:30-2 టైంలో వాళ్ళ పేరెంట్ ఇంటికి వెళ్ళాక పేరెంట్తో వాళ్ళ మమ్మీతో నాకు ప్రైవేట్ పార్ట్స్ని ఫోటోలు పెడతాం జరిగింది సార్. నేను అప్పుడు లంచ్కి వెళ్ళాక ఇదేంటి మేడం యాసిడ్ పోసి ఆ టీచర్ ఏం చేస్తుందని బాగా నన్ను ఆవేశంగా అడగటంతో అమ్మ అరే అలా ఎలా జరుగుద్దిరా, స్కూల్లో అసలు యాసిడే లేదు, ఎలా జరుగుద్దంటే ఇది స్కూల్లోనే జరిగిందంటే 100% స్కూల్లో జరగలేదురా, అలా జరిగితే ఎంతైతే అంత నేను భరిస్తాను, అలా జరగలేదు అసలు ఓకేనా. ఇదే అంతా కూడా ఎంక్వైరీ చేయటం నేను వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని దుర్భాషలాడుతున్నారు. నీ సంగతి తేలుస్తా, పోలీస్ కేసు పెడతా, నువ్వు చేయలేదు, పోలీస్ కేసు కాదు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మేము తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని అందంట. ఆ మాట కోసం మేము ఆవిడ మీద పెడుతున్నామని చెప్పి వాళ్ళు అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగిందంట. ఇప్పుడు 1:30కి ఈ పాపను తీసుకొని వెళ్ళి వచ్చాక నేను కూడా గబగబా వచ్చాను. ఏంట్రా అంటే ఏడుతో వచ్చేసరికి వీడి మీద అరుస్తూ ఉన్నారు. ఆ మిస్ గారు మీరు మీద వినకుండా వెళ్ళిపోండి అని పంపించేశాక వెంటనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదురా, పాపకి ఇలా ఇన్ఫెక్షన్ అన్నావు,
వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం. మీరు కూడా వెళ్ళారా మేడం? అది నేను వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటే వాళ్ళు మామూలుగా వచ్చారు సార్. ఒక్కసారే మరి ఎంత అయితే అంత నేను పెట్టుకుంటా, చిన్న పాప కాబట్టి ఇప్పుడు నీకేం కంగారు పడవాక, డబ్బులు లేవని నేను పెట్టుకుంటా అని చెప్పి నేను ఎంబీబీఎస్ డాక్టరు స్ఫూర్తి హాస్పిటల్కి అప్పటికి 1:30 అయింది సార్. అక్కడికి వెళితే ఆయన లంచ్కి వెళ్ళారని చెప్పి ఆయనకి ఫోన్ చేశాం సార్. చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే. వాళ్ళ కంపౌండర్ ఎవరో తీసి లిఫ్ట్ చేయట్లేదండి అని అన్నారు. మధ్యలో హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ కూడా 1:30, 2 ఆ టైంలో భోజనానికి వెళ్ళటంతో మాకు చివరికి కాసిం డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని పిల్ల తల్లే అన్నది. అంటే డాక్టర్ గారి ఆయన కూడా లంచ్కి వెళ్ళి కిందకి వచ్చారు. వచ్చి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయిద్దామమ్మా అని చెప్పి చేయించాము. డాక్టర్ గారు చేశారు. డాక్టర్ గారు చేసిన తర్వాత ఈవిడ ఒకటి ఏముందమ్మా అది కంగారు ఎందుకు పడుతున్నావు, అదంతా డైపర్లు వేయటం వల్ల పాసి ఆ విధంగా అయ్యింది, ఏం కంగారు పడదు 2-3 రోజుల్లో తగ్గిపోద్దని అనటం జరిగింది. ఆవిడ ఇంకా ఏడుస్తుండే సార్, చిన్న పాప కదా సార్, సెన్సిటివ్ పార్ట్గా ఇంకేమన్నా పెద్ద హాస్పిటల్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి సార్ ఫస్ట్ ఎయిడ్ చేశారంటే ఆయన అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసి సజెస్ట్ చేశారు. ఇక్కడ విజయ్ టాకీస్ దగ్గర సాయి హాస్పిటల్స్ జె సాంబశివరావు గారని మంచి డాక్టర్ అమ్మ, ఆయన ముందు మా ఎదురుగానే ఫోన్ చేశాక వారు భోజనానికి వెళ్ళారని అనుకుంటా. 5ంటికి రమ్మన్నారు. 5ంటికి రమ్మంటే ఇంకా టైం ఉంది కదా, ఈలోపు ఆ పేరెంటు ఈ సార్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఎయిడ్ మందులు కానీ 5ంటికి రమ్మన్నారు కదా, మళ్ళీ కొండ మీద ఎక్కడో ఇల్లు అంది. అరే అలా కాలు అంతా అలా వండుకొని మళ్ళీ ఏం ఎత్తుకొని వెళ్తావు, ఇక్కడే ఉండు ఇక్కడని మా క్యారేజ్ వాళ్ళకి ఇచ్చి తినమని ఇక్కడే ఉంచడం జరిగింది వాళ్ళని. 4:30 దాకా ఆ పాప ఇక్కడ ఆడుతున్నటువంటి సీసీ ఫుటేజీలు కూడా మీకు యాసిడ్ దాడి చేస్తే ఆ పాప నడుచుకుంటా వెళ్తుందా, ఆడుకుంటుందా, అంతసేపు ఆడుకుంటా ఉంది. 4:30కి ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాము. ఆ డాక్టర్ గారు కూడా ఏం లేదమ్మా, ఈ లేయర్స్ ఉంటాయి మన బాడీ వీటిలో కూడా, అలాగే ఇది కూడా పై పొర ఒక్కటే, అది పాసి అలాగ అయ్యింది, దీని గురించి నువ్వేంటి అని, యాసిడ్ అయితే కాదు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పాక ఆవిడ అక్కడే ఏడుస్తూ ఉంటే సార్ ఒకవేళ తగ్గిపోతే మళ్ళీ రమ్మంటారా అని నేను అడిగితే లేదమ్మా 2-3 రోజుల్లో తగ్గిపోద్ది, దానికి ఏముంది అంత కంగారు ఏముంది, తగ్గిపోద్ది అంది. ఒకవేళ అవసరమైతే రండమ్మా అన్నారు. అన్నాక అక్కడ కూడా హాస్పిటల్లో కూడా రాత్రి 8:30-9 వరకు ఆడుకున్నటువంటి ఒక్క విషయం మేడం, ఎందుకంటే యాసిడ్ అనేది మీరు లేదని చెప్తున్నారు, కానీ తల్లి యాసిడ్ ఉందని చెప్తుంది. అసలు ఈ యాసిడ్ టాపిక్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆ విధంగా ఇంటి దగ్గర యాసిడ్ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా కేసు పెట్టారు సార్. అంటే కేసు ఒకవేళ బలంగా ఉంటుందని అట్లా పెట్టారో ఏమో. ఇక్కడ యాసిడ్ సంబంధించినటువంటి ఏ ఆధారాలు లేవు, అసలు లేవు, మేము వాడం. పోలీసు వారు కూడా వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, మొత్తం తీసుకోవటం జరిగింది సార్. ఏమీ లేదు, అలాంటి యాసిడ్ ఇక్కడ లేదు సార్. నేను కేవలం ఆ పాపకి ఇస్తాను అని ఫస్ట్ చెప్పినటువంటి దీంతో మానవతా దృక్పథంతో నేను ఆ అమౌంట్ కట్టడం జరిగింది. తెల్లారే పోలీసులు వస్తే నేను ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. లిఫ్ట్ చేయకపోతుంటే మధ్యవర్తులతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఆవిడ ఎందుకు తీయట్లేదు అని అంది. వాళ్ళు నాకు చేశారు సార్. నేను వాళ్ళకి చెప్పాను సార్, వాళ్ళు పోలీసు ద్వారా వెళ్ళారు కాబట్టి నేను ఇంకా వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు, మనం పోలీస్ స్టేషన్ ద్వారానే మాట్లాడదాం, అందువల్ల నేను ఫోన్ తీయట్లేదని చెప్పండి సార్. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ఎందుకంటే పిల్లలంతా చిన్నపిల్లలు ఉన్నారు, దాదాపు 25 మంది చిన్నపిల్లలు. అంటే కెమికల్స్ మొత్తం పైన అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే దాదాపు అక్కడ నురుగుతూ చూసేదంటే పిల్ల ఆడుకుంటున్నట్టే కదా కెమికల్స్తో, అక్కడ అంటే నిర్లక్ష్యం అనేది కనబడుతుంది కదా. లేదు సార్, అస్సలు అక్కడ యాసిడ్ లేదు, ఫెనాయిల్, మీరు ఇప్పుడు కూడా చూస్తే మీకు అక్కడే ఉండవు సార్, పైనే ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి కింద పెట్టవు సార్, ఎందుకంటే అవి పాల్లాగా ఉంటే పిల్లలు గబుక్కుని తాగుతారేమో అనే ఉద్దేశంతో ఏ ఒక్కటి కూడా మీకు సందులో అస్సలు కనపడవు సార్. అస్సలు ఉంచవు సార్, పిల్లల దగ్గర పైనే ఉంచుతాం. ఆయమ్మ కావాలన్నప్పుడు తీసుకెళ్ళుద్ది, వాడి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. ఇది కేవలం పెద్దమ్మ చేసినటువంటి చర్య సార్. ఇప్పుడు తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు చెప్పాలి సార్, మాకు చెప్పలా. పాల లాంటి కెమికల్స్ ఎందుకు ఉన్నాయి మేడం? లేవు సార్, ఏమి లేవు సార్. మనం ఫెనాయిల్ని మనం కలిపామనుకోండి సార్, నీళ్ళలో పోసామనుకోండి సార్, పాల్లాగా ఉంటాయి అవి కూడా లేవు సార్, అవి కూడా లేవు. ఇక్కడ సీసీ ఫుటేజ్లన్నీ ఆధారాలన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అసలు ఇక్కడ ఏ ఆధారాలు లేవు. ఈ పిల్ల పెద్దమ్మ ఇవన్నీ కూడా ఆవిడ అంతకుముందు నాకు చెప్పింది సార్, నేను యూట్యూబ్ చేస్తాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను,
నెక్స్ట్ సెటిల్మెంట్ చేస్తాను, ఇవన్నీ ఆ పిల్ల పెద్ద ఇప్పుడు దాకా పైన పెట్టామని చెప్పారు, వాడేసిని పైన పెట్టామని చెప్పారు, కానీ ఈమె వచ్చిన తర్వాత కూడా అక్కడ నురుగుతో పాప ఉంది అనేది ఫోటో కూడా బయటకు వచ్చింది, నురుగున్నట్టు. లేదు, ఆవిడ తీసుకుంది సార్. అంటే నేను తర్వాత ఆవిడ వచ్చి కూర్చొని సెటిల్మెంట్కి వెళ్తానని చెప్తే ఓహో ఈవిడ కావాల్సినవన్నీ ఇలా తీసుకొని ఉంటుందని నేను అనుకున్నాను సార్. ఇక్కడైతే అలాంటిది ఏమీ 100% యాసిడ్ పోయలేదు, జరగలేదు. ఇది యథార్థం సార్, కేవలం డైపర్స్ ద్వారా జరిగింది సార్. అంటే ఆ టైంలో ఆయా ఉండుంటే కనుక అసలు ఈ పరిస్థితి అనేది ఉండేది కాదు కదా. ఆయమ్మ ఉంది సార్, టీచర్ ఉన్నారు సార్. ఆవిడ వెళ్ళాకే టీచర్ వెళ్ళారు, ఆయమ్మ కూడా పైకి ఆవిడ వెళ్ళమన్నాక వెళ్ళారు సార్. ఆవిడ వెళ్ళమన్నాక ఆయమ్మ బాక్సులు తీయటానికి వెళ్ళారు. అప్పటికి మీరు సీసీ ఫుటేజీలు చూసినట్లయితే 12:36కి ఆవిడ వెళ్ళింది సార్ నడిపిస్తా పాపని. ఒకవేళ యాసిడ్ దాడైతే ఆవిడ పిల్లని ఎత్తుకొని తీసుకెళ్ళాలి కదా సార్. ఆ పార్ట్లోనే ఎందుకు పడుద్ది, మిగతా చోట్ల పడదా సార్? ఎత్తుకొని తీసుకెళ్ళాలి, నడిపించింది, నడిపించుకుంటా తీసుకెళ్ళింది ఆవిడ. అది సార్ జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పచ్చు, ఏదంటే ఒక మిస్టరీగా ఇదంతా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యవహారం 9:40కి పిల్ల వచ్చిన తర్వాత 11ంటికి మళ్ళీ కాల్ చేయడం, వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి అంతా చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ. ఎందుకంటే పోలీసులు కూడా దీని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన దాని ప్రకారం సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఒక సెక్షన్ కూడా కట్టడం జరిగింది, 118(1) BNS, అంటే చేతితో కొట్టినట్లుగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం SFLకు కూడా పంపించడం, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్కు పంపించిన తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందంటూ కూడా CI చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే DO విచారణకు ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లితో పాటు అటు పాపతో కూడా పరిస్థితిని వాకప్ చేసి తల్లితో మాట్లాడారు. తర్వాత నేషనల్ ప్లే స్కూల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ బాత్రూంలో ఏం జరిగింది, పరిస్థితి ఏంటి, మొత్తం కూడా ఒక నివేదిక అయితే తయారు చేయడం జరిగింది. కానీ కొంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ బయటపడుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అటు SFL రిపోర్ట్ ద్వారా ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఆ కోణంలోనే దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. CCTV ఫుటేజ్లో ఏముంది, తల్లి ఏం చెప్తుంది, ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది, ఇలాగ ప్రతిదీ కూడా రిపోర్ట్ అనేది తయారు చేసింది. దాని ప్రకారం రిపోర్ట్ ఆధారంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ నరసింహ, విజయవాడలో ఆ స్కూల్లో ఏం జరిగింది? ఆ చిన్నారిపై జరిగింది యాసిడ్ దాడేనా? ఆ చిన్నారిపై ఆ గాయాలు కావడానికి కారణం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమేనా? స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది అంటే ఆ చిన్నారి పెద్దమ్మే ఏదో చేసింది అని చెప్తోంది. కానీ ఆ చిన్నారి పెద్దమ్మ నేను వచ్చేసరికే ఆ చిన్నారి బయట వణుకుతూ కనిపించింది, ఆ సందులో వణుకుతూ కనిపించింది. అక్కడ ఫినాయిల్తో పాటు కొన్ని టాయిలెట్ క్లీనర్స్ కూడా కిందే పడి ఉన్నాయి. వణికిపోతున్న తమ చిన్నారిని ఎందుకు వణికిపోతున్నావు అని నేను ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత MLCలో తేలింది ఇది ఒక యాసిడ్ కారణంగా జరిగిన గాయమని. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరుగుతోంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని ఆ చిన్నారి పెద్దమ్మ అంటుంది. మరి ఆ చిన్నారి తల్లి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఆ చిన్నారి తల్లి ఏం మాట్లాడారు చూద్దాం. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విద్యాధరపురంలో నేషనల్ ప్లే స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసారంటూ కూడా టీచర్ యాసిడ్ పోసారంటూ కూడా తల్లి చెప్తున్నారు. ప్రస్తుతం అసలు ఆ రోజు ఏం జరిగింది, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తల్లి ఉన్నారు. అమ్మ, అసలు స్కూల్ నుంచి మీకు ఏం కాల్ వచ్చింది, అసలు ఏం జరిగింది? సార్, పాపకి బాత్రూమ్కి వెళ్ళింది, ఒక గౌన్ తీసుకొని రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది సార్. పాపకి అలాగే మా అక్కకి ఇచ్చి పంపించాను సార్. గౌనను క్యారేజ్ బాక్స్ కూడా ఇచ్చి పంపించాను. వెళ్ళేపాటికి మా అక్క ఒళ్ళంతా నురగ రాసుకొని ఉందండి సార్. పాప నురగ రాసుకొని ఉంటే ఇంకా మా అక్క 2 చెంబులు నీళ్ళు పోసేసి ఇంటికి తీసుకొచ్చేసింది. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ గెడ్డం ఏదైతే ఉందో ఇదంతా పగిలిపోయి ఈ చంపంతా వాసిపోయింది సార్. నేను ఏంటి అని చెప్పేసి గబగబా టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఏం జరిగింది, నా పాపను కొట్టారా, లేకపోతే పడిపోయిందా, లేకపోతే తోసేశారా, అది కొట్టిన దెబ్బలాగా నాకు అనుమానంగా ఉంది మేడం అని అంటే ప్రిన్సిపాల్ మేడంకి ఫోన్ చేసి ఇస్తే, ప్రిన్సిపాల్ మేడం అమ్మ నీకు దండం పెడతానమ్మా, ఇలాంటి ఏమి జరగలేదమ్మా, ఇలాంటి జరగకుండా చూసుకుంటానమ్మా రెండోసారి అని చెప్పేసి నా పాపని అనగానే నేను సరే అని చెప్పేసి RMP డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మేము ఒక ఇండిషన్ చేయించుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఎప్పుడైతే పాపకి గౌన్ ఇప్పేసి మా అమ్మ చూడడం జరిగిందో, మామూలుగా ఇక్కడ ఇండిషన్ చేస్తే మా అమ్మకి చెప్తుంది సార్, మా అమ్మ ఇండిషన్ చేశారని చెప్తే అసలు చూస్తే నేను చూడలేకపోయాను సార్. చాలా అంటే చాలా క్రూరంగా ఎక్కడైతే మన ప్రైవేట్ పార్ట్ ఉంటుందో మొత్తం అసలు లేయర్ మొత్తం కాలిపోయింది సార్, లోపల బయట అసలు చాలా అంటే చాలా ఇదిగా అయిపోయింది సార్. నాకు
డాక్టర్లతో మాట్లాడారు. డాక్టర్లు ఏం చెప్పారంటే కెమికల్ ఏదో చెప్తున్నారు. ఏం చెప్పారు డాక్టర్? డాక్టర్ కెమికల్ అనే చెప్పారు సార్. అది సట్ నాకు నోరు తిరగదు సార్. మామూలుగా ఒక కెమికల్ అనే చెప్పారు. అందులో యాసిడ్ కలిసిందనే చెప్పారు సార్ మాకు. పాపకు 6 months పట్టిద్దంట సార్ అది తగ్గడానికి. ఉంటే గనక పాప బాడీలో ఒక లేయర్ అనేది తీసి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తామనేసి మాట్లాడారు సార్. అంటే పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు చేశారు సార్. ఎమ్మెల్సీ కేసు వెళ్ళింది సార్. ఎమ్మెల్సీ కేసు అయితే జరిగింది. ఎమ్మెల్సీ కేసు జరగడంతో అసలుకి ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో చాలా హంగామా చేసేసావు, నీ కూతురికి నేను బిల్లు ఎందుకు కట్టాలి, మా పరువు పోయింది మీ వల్ల, ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడమే అని ఎవరైతే ప్రిన్సిపాల్ భర్త సాంబశివరావు అని ఆయన ఉన్నారో ఆయన నాతో చాలా ర్యాష్గా మాట్లాడారు సార్. మామూలుగా మేము కట్టము, మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుందామని. నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉంటే అంత క్రూరంగా మాట్లాడాడు సార్. అంత క్రూరంగా మాట్లాడితే నేను అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు పాపని ఎస్సీ మేడంతో చెప్పి డిశ్చార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నన్ను అంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అది ఆ స్కూల్ కూడా ఉండకూడదు సార్. రాజీ చేసుకోండి, రాజీ చేసుకోకపోతే గనక మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తాం, డీసీపీ మా వెనకాల ఉన్నారంటూ కూడా చెప్పినట్లు చెప్పారు సార్. ఏమని చెప్పారంటే డీసీపీ అనే ఆమె సరిత మేడం సార్, ఆమె వాళ్ళ అక్క అంట సార్. ఆమె మా అక్క ఉంది, ఏదైనా సరే మమ్మల్ని మాత్రం బయటకు లాగితే ఊరుకోము అది ఇది అని చెప్పేసి ఆమె ఫోటో మాకు చూపించింది సార్. ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమె చూపించింది. నాకు ఇక్కడ భవానీపురం ఆఫీస్ సిఏ గారి దగ్గర న్యాయం జరగకపోతే నేను సార్ సరిత మేడం కలవడా కానీ వెళ్ళాను సార్. ఎర్రటి ఎండలో నేను తీసుకున్న పాపను వెళ్తే నేను మాట్లాడానమ్మా, మేము మాట్లాడతాం, నీకేం కావాలి, న్యాయం అంటే ఏంటి అని 10 సార్లు మామూలుగా అడిగి వెళ్ళిపోండి అమ్మా నేను మాట్లాడతానని. కనీసం ఏంటమ్మా ఎలా ఉంది పాప, జరిగిందమ్మా రండమ్మా కూర్చోండి, అసలు అలాంటిది ఏదీ లేదు సార్. నా పాపకు అనేది ఏమీ లేదు. నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. కానీ వాళ్ళ మీద చాలా అంటే చాలా పెద్ద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. హాస్పిటల్లో ఫీజులు కట్టి చేతులు దులుపుకున్నారు, కానీ ఎప్పుడు ఎన్ని రోజులు ఇంకా పాపకు కోరుకున్నాం? పాపకు 6 months పట్టిద్దని చెప్పారు సార్. ఎందుకంటే అసలుకి కావాలంటే నేను చూపిస్తాను. చాలా అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్లో పాపకి దురద రావచ్చు, మంట రావచ్చు, హెల్త్ ఇష్యూస్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏదన్నా జరగవచ్చు అని ఆ రోజు ప్రిన్సిపాల్ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, ప్రిన్సిపాల్ మేడం కూడా అప్పుడే వచ్చింది. మేమందరం ఉన్నాం సార్. మాతో పాటు ఉన్న లాయర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది వచ్చారు సార్. వచ్చి వాళ్ళు విన్నారు సార్, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు సార్. నా పాపకు న్యాయం చేస్తానమ్మా నీ పాపకు అని చెప్పి మాట్లాడినామా ఇంతవరకు ఏదీ లేదు సార్. అది బిల్లు కట్టేసేసి ఆ బిల్లు కూడా కట్టినట్టు కూడా నాకు చెప్పలేదు సార్. సీఏ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు చూపించి వచ్చారంట. సీఏ గారు 188 కేసు ఇచ్చేశారు సార్. ఇంత పాపకి ఎంత ఘోరం జరిగితే నా పిల్లకి ఈరోజు ఇదేంటి సార్, ఇదేం కేసు అంటారు ఒకసారి చూడండి మీరు. ఎఫ్ఐఆర్ చూడండి సార్, ఏం కట్టారు, ఇదేంటి సార్, ఇది ఇంత అన్యాయమా, ఇంత ఇదా? నా బాధ ఏంటంటే సార్ నా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు. అది నా పిల్లకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎమ్మటనే మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అంటే ఏం కోరుకుంటున్నారమ్మా ఫైనల్గా? అంటే అటు పోలీసు వర్షన్ విన్నారు, ఒకవైపు యాజమాన్య వర్షన్ విన్నారు, ఏం కోరుకుంటున్నారు మీరు? సార్ నా పాప ఫ్యూచర్ సార్, నా పిల్ల భవిష్యత్తు ఏంటనేది గవర్నమెంట్ ఆలోచించి నాకు న్యాయం చేయాలి సార్. అది నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే దానానికి సంబంధించి కూడా టీచర్ నిర్వాహకం అంటూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, యాజమాన్యం ఒత్తిళ్లకు గురి చేస్తుంది. పిల్లకి కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకోండి లేకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా తల్లి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి కేసుకు సంబంధించి ఆమె కోరుతున్నట్టు ఒకటే, ఏదైతే తన పిల్లకు జరిగినట్టు మరో పిల్లకు జరగకుండా విధంగా నేషనల్ ప్లే స్కూల్పై అటు టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. చూద్దాం. ప్రస్తుతం ఎంఆర్ఓతో పాటు విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆ గాయానికి కారణం ఏమని విద్యాశాఖ అధికారులు తేలుస్తారో చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం